శుభ శుక్రవారం నాడు సిలువలో తన ప్రాణము మన కొరకు బలిదానముగా పెట్టక ముందు ఆ రాత్రి, ఇది చివరి రాత్రి భోజనం ఆయన శిష్యులతో కలిసి భోజించారు. అది అయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకముగా ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది నా శరీరము, దీనిని తీసుకుని తినండి అని చెప్పారు. అక్కడ ఉన్న శిష్యులు ఎవరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడగలేదు, కానీ కేవలము వారు యేసయ్య చెప్పిన ప్రకారంగా ఆ రొట్టెను తమలో తాము పంచుకొని తిన్నారు. ఆ ప్రకారమే దేవుని సంఘములో ఇది ఒక క్రమబద్ధమైనటువంటి చర్యగా మారి ఆది అపోస్తలులందరూ కూడా ఎక్కడ వారు కూడుకుంటే అక్కడ వారు ఇంటింటా రొట్టె విరచచ్చు అని అపోస్తల కార్యాల గ్రంథంలో వారు చూస్తున్నట్టు, ప్రతి ఇంటి దగ్గర ఎప్పుడు వాళ్ళు కూడుకున్నా సరే వాళ్ళ రొట్టె విరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకుంటున్నారు. అయితే కొంతకాలం అయిన తర్వాత ప్రతి పునరుద్ధార దినాన్న మొదటిసారి వారు కలుసుకున్నప్పుడు రొట్టె విరుచుట వారు అలవాటు చేసుకున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ బలను సమీపించడానికి ఎవడు అయోగ్యముగా దీనిని చేయడో వారికి శాపగ్రస్తుడు అవుతాడని కూడా ప్రభు చెప్పారు. దీంట్లో అయోగ్యత, యోగ్యత అని రెండు ఉన్నాయి. అంటే సంబడి షుడ్ బి క్వాలిఫైడ్ టు రిసీవ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరమును భుజించుటకు, ఆయన రక్తమును సేవించుటకు మనకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ షరతుల ప్రకారంగా దీన్ని తీసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఒకటో షరతు. రెండోది, మనం అందరం పాపము చేసామని ఒప్పుకోవాలి. మూడవది, ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధారణై లేచాడు అని విశ్వసించాలి. నాలుగవది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున లేక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీరు నీటి యందు బాప్తిస్మము పొంది ఉండాలి. ఒకవేళ ఎవరైనా లూథరన్స్ ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు చిలకరింపు బాప్తిస్మం అయినా పొంది ఉండాలి, నీళ్లతో బాప్తిస్మము పొంది ఉండాలి. ఆ తర్వాత షరతు ఏంటంటే, పరిశుద్ధుల సహవాసము అవసరమని మీరు విశ్వసించాలి. మీరు ఒంటరిగా తపస్సు చేసుకుంటాం అడవికి వెళ్ళిపోయారంటూ పనికిరాదు. పరిశుద్ధులతో కలిసి సహవాసంలో జీవించాలి, లేకపోతే సాతానుడు మనల్ని వెనక్కి త్రోసేస్తాడు. కాబట్టి పరిశుద్ధుల సహవాసము అవసరమని మీరు నమ్మాలి. తర్వాత పరిశుద్ధాత్మను మీరు నమ్మాలి. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుద్ధారణై లేచినట్లుగా మనమందరం కూడా చనిపోయిన తర్వాత కడబూర శబ్దము వినబడగానే మన శరీరము తిరిగి జీవిస్తుంది అని మనం నమ్మగలిగి ఉండాలి. పరిశుద్ధ లేఖనములకు దేవుని ఆత్మచేత వ్రాయబడినవని వాటి అందరి గౌరవము, భక్తి, శ్రద్ధ కలిగి జీవించవలసిన వారము. అలాగే సంఘం యొక్క కట్టుబాట్లన్నింటినీ కూడా మనం పాటించవలసిన వారము. ఒకవేళ సంఘంలో ఉన్న షరతులు ఏవైనా మీకు ఆటంకంగా కానీ, అడ్డుగా కానీ, లేకపోతే పాటించడానికి యోగ్యంగా కానీ లేకపోయినట్లయితే మీరు సంఘ పెద్దలతో ఆ విషయాన్ని సంఘ కాపరితో మాట్లాడవచ్చు. ఏ విషయంలో మీకు ఆటంకం కలిగినా పాస్టర్ గారు కానీ సంఘ పెద్దలు కానీ మీరు సలహా తీసుకొని అడిగి ఈ విషయాలు మీరు తప్పు చేస్తున్నారనో రైట్ చేస్తున్నారో చెప్పచ్చు.
ఏదైనా సరే దేవుని వాక్యానుసారముగా మాత్రమే మన బ్రతుకు ఉండవలసిన వారమై ఉన్నాము. ఇంకా షరతులు ఏంటంటే లోకము చేస్తున్నట్టు మనం చేయకూడదు. విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. ఇతరులు వలె మనము అన్ని విషయాల్లో వాళ్ళని అనుకరించకూడదు. ఉదాహరణకు సినిమా స్టార్స్ వేసుకునే వేషాలు కానీ, వాళ్ళు వాడే భాష కానీ, వాళ్ళ రూపురేఖలు మనకు కలిగి ఉండాలనే ఆ డ్రెస్ విధానం కానీ మనం పట్టించుకోకూడదని మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోకము మనల్ని చూస్తుంది. అపొస్తలుడైన పౌలు ఏమి చెప్తున్నాడంటే, మీరు లోకమునకు పత్రికలై ఉన్నారు. యు ఆర్ ది పాంప్లెట్స్ ఫర్ ది వరల్డ్. సో దే ఆర్ రీడింగ్ యూ. నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ క్రాఫింగ్, మన మాట తీరు లోకం చూస్తుంది కనుక లోకానికి మనం సినిమా స్టార్లా కనబడకూడదు, లేకపోతే వేషధారుల వలె ఉండకూడదు. రైట్. ఇంకా కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. లూథరన్ సంఘం వాళ్ళు రాసినటువంటి హెచ్చరికలతో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇదే హెచ్చరికలు కాథలిక్ సంఘం అలాగే బ్యాప్టిస్ట్ సంఘాలు కూడా వాడుతున్నారు. అన్ని మెయిన్ లైన్ చర్చెస్ అంటారు. ఆల్ మెయిన్ లైన్ చర్చెస్ ఇదే పద్ధతిని ఉపయోగిస్తున్నారు కనుక మనం కూడా చిన్న చిన్న మార్పులు చేసి అయ్యే వాడుకుంటున్నాం. ఈ ఒక హెచ్చరిక చెప్తున్నాను వినండి. ఇక్కడి నుంచి చదువుతున్నాను, నేను చెప్పటం కాదు. సహోదరులారా, మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాము కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తన పాపములను వినయముగా ఒప్పుకొందురో, అక్కడ వాటర్ వచ్చేస్తుంది, ఇంకా నేను కొంచెం వెనక్కి జరిగింది. రైట్. హల్లెలూయా. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకొనిన ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. వీరి నుండి మనంతట మనం ఎంత మాత్రము తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకు, మన విముక్తి కొరకు మరణము పొంది మన పాపము వలన మనము పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీని నమ్మునట్లు మన విశ్వాసము వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తమును పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునో వారు క్రీస్తునందును క్రీస్తు వారి యందును జీవించును. వారు నిత్య జీవము గలవారై యుందురు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై శిలువ మరణము నొంది లేపబడెను. సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరించవలెను. మనము మరి దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువనెత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మరణను ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారము
మనము ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలో అనేది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థన చేద్దాం. తరలవచ్చు. సర్వశక్తి గల దేవ, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసే ఉన్నవి. దాచబడినవి మరుగైన యుండునవి ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరి అయిన రీతిని ఘనపరుచినట్లు మా హృదయాలోచనలు నీ పరిశుద్ధాత్మ ఆవేశము వలన పవిత్రపరచుమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయమును పరిశోధించడి. సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగునదేమనగా, ఈ ప్రశ్న మీరు జాగ్రత్తగా వినాలి. మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు, తలంపు వలననో మాట వలననో క్రియల వలననో మన రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును చేసితమని, అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులమని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? హల్లెలూయా. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? మనము సకల పాపముల నుండి విముక్తి పొందవలెనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రపరచుట పరలోకమందున్న మన తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? చెప్పేస్తున్నారా? నిజంగా నమ్ముతున్నారండి? రైట్. హల్లెలూయా. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి యందు ఉన్నట్లుగా జీవించుచు హృదయమందును ప్రవర్తన యందును పవిత్రముగా నుండుటకు దినదినము ప్రయత్నించవలెనని నిశ్చయించుకొనుచున్నారా? అందరూ చెప్పారండి. అందరూ ఒకసారి చెప్పండి. ఏమి నిశ్చయించుకుంటున్నారు? దినదినము పవిత్రముగా ఉండేటట్టు. నాకు అందరూ కనబడాలని చెప్తున్నట్టు కనబడాలి. రైట్. హల్లెలూయా. మనమందరము ఒక్కసారి నిలవబడి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందాము. దయచేసి మీరు తలలో వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తుతో పర్సనల్గా మీ ప్రార్థన చేసుకోండి. ప్రభు, నా పాపాలు క్షమించండి. మీరే పాపం చేశారో అది మీకు ఒకవేళ గుర్తొచ్చినట్టయితే ప్రభుని అడగండి. లేకపోతే జనరల్గా ప్రభు, నేను మీకు అయిష్టకరమైనది ఏదైనా చేస్తుంటే నన్ను క్షమించు, నేను సినిమా స్టార్లాగా తయారైతే నన్ను క్షమించు, నా వే ఆఫ్ డ్రెస్సింగ్, ద వే ఆఫ్ లైఫ్, the way that I get up, the way that I read the scriptures, the way that I look, Lord, take away all the sin from me, purify me, fill me with thy spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపు దేవా. అనవసరమైన వాటిలో నేను చొరకుండా, సాతాను క్రియలలో పడిపోకుండా ఓ దేవా నీవు కాపాడు తండ్రి.
నీకు ఇష్టడిగా ఉండేటట్టు చేయి నాయన. నా లుక్స్ మస్ట్ బి లైక్ యూ ఫాదర్. యేసయ్యా, నిన్ను పోలి నేను ఉండుటకు సహాయం చేయండి. నా ఆలోచన విధానం మార్చండి, నా తలంపులు మార్చండి, నా డెసిషన్స్ మార్చండి. నాలో నుండి సమస్త ద్వేషము తీసివేయండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకో. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాము. మా పాపములను మేము సంపూర్తిగా గ్రహించలేము, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసై ఉన్నది. నా బాహ్య జీవితంలోనూ అంతరంగ జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నామని నీ ఎదుట ఒప్పుకొనిచున్నాము. మరియు మేము పశ్చాత్తాపపడుచు మా దోషముల గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు మీ మితిలేని కృపను బట్టి మమ్మల్ని కరుణించుమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మా పాపములను మన్నించి కృపతో మా బలహీనతలను తొలగింపమని ఇటు వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తన యందు కనికరం వచ్చి తన ప్రియ కుమారుడు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసం ఉంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమించబడి ఉన్నవి. తండ్రి యొక్కయో, కుమారుడి యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ప్రకటించుచున్నారు. అయితే పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియజేయలేదు ఎవరుగా, అట్టి వారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గతల నుండి, అసూయ నుండి, ద్వేషము నుండి, క్రూరత్వము నుండి మళ్ళు కొనక నిజ పశ్చాత్తాపము లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచకయో ఉన్న ఎడల దేవుడు మరి నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించుడు. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభుని ఎత్తును ప్రార్థించాలి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుబడి కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును కాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు క్షమించిన ప్రకారం వారు కూడా క్షమించు. వంశాలలో రాజ్యము, బలము, మహిమ నిరంతరం. ఆమేన్. ఈ సమయంలో ఇక్కడ రొట్టె కూర్చోబడింది. ఉంచబడిన రొట్టె కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాం. ఎవరైతే రొట్టె కొరకు ప్రార్థన చేయడానికి ఈపించబడిన వారు సుమతి దివాకర్ గారు వచ్చి రాగలరు. ఎక్కడికి లేకపోతే ఇదే మీ దగ్గరికి పంపిస్తాను. ఒక రొట్టె తీసుకొని దానిని విరిచి దాని కొరకు ప్రార్థించారు. ఒక ముక్క మాత్రమే విరటండి, విరటండి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుంటామండి. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నిత్య నివాసి, సర్వక్రియ, మీ సృష్టికర్త, మీ వందనాలు ప్రభా. గొప్పగల దేవాలైనా ఈ దినం ఈ విధంగా మేము కూడుకుని మిమ్మల్ని స్థుతించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మహాభాగ్యాలను బట్టి మీకు వందనాలు ప్రభా. మీ శిష్యులతో ప్రభా ఏం చేయాలైనా పస్కాను ఎక్కడైనా బయలుదేరా సిద్ధపరచాలో మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అయినా ప్రతి సంవత్సరము మేము ఆలయంలో జరుపుకుంటున్నాం ప్రభా. ఈ దినమునైనా ప్రభా ఆయన ఈ విధముగా మేము జరుపుకోవడానికి మీరు నాయన మా యొక్క సేవకులకి మీరు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి నాయన ప్రభా, జ్ఞానమును బట్టి, తలంపును బట్టి మీకు వందనములు చెల్లించుకొచ్చున్నాము.
అవును ప్రభా యేసయ్యనైనా మీ వాక్యానుసారంగానైనా మేము నడుచుకునేటట్లు మాకు ఇస్తున్నటువంటి నేను ప్రేరేపణను బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాను ప్రభా. ఇదిగోనైనా ఇప్పటి వరకు మీ తోడే ఉండి నాయన ప్రతి విషయంలో నేను మీ చిత్తానుసారంగా నడిపించుకున్నందుకు మీకు వందనములు నాయన ప్రభా. నేను మేము బలను సమీపించిన ఏంటంటే ప్రభా ఇదిగోనైనా ప్రభా నైనా మీరు నేను భోజనమైన తర్వాత ప్రభా నాయన రొట్టెని పట్టుకొని విరిచి నాయన శిష్యునికి ఇచ్చేది నా శరీరం అని చెప్పి ఉన్నారు ప్రభా. యేసయ్యా నాయన ఈ రొట్టెను మేము తినడం కాదు కానీ ప్రభా ఇది మేము తీసుకున్నప్పుడు ప్రభా యేసయ్యా ఇది మీ శరీరం అని మీకు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభా మేము చెట్టు తిరిగి సిలువు వైపు తిరిగి ప్రభా యేసయ్యా ఒక్కసారి మీ శరీరం అని జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండడానికి కృప చూపించండి. ఆ రక్తసిక్తమైనటువంటి శరీరము ఆ యొక్క నైనా ప్రభానైనా శ్రమల పడుతున్నటువంటి శరీరమును నైనా ప్రభానైనా తండ్రి ఆ యొక్క నైనా తండ్రి కమ్మిలిపోయిన శరీరమును ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా యేసయ్యా మా పాపముల నిమిత్తము నాయనా ప్రభా మీరు ఆ శిలువ మీద పడినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయనా తండ్రి రొట్టె తింటున్నప్పుడు నాయనా ప్రభా యేసయ్యా నాయనా మీరు పడినటువంటి శ్రమను కూడా మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. అలవాటు ప్రకారముగా తీసుకొని మేము వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా యేసయ్యా నాయనా మీరు మాకు వస్తున్నటువంటి త్యాగాన్ని ప్రభా చేసినటువంటి ఈ యొక్క మహా త్యాగాన్ని ప్రభా యేసయ్యా నాయనా మీరు జ్ఞాపకం చేసుకునే విధంగా నైనా మేము ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. నాయనా తండ్రి రొట్టెను దీవించి ఆశీర్వదించమని తీసుకుంటున్నాం. మాకు అందరికీ కూడా ప్రభా యేసయ్యా నాయనా తండ్రి నాయనా ప్రభ మాకు కనువిప్పు నైనా ప్రతి ఒక్కరికి దయచేయమని మీరు ఘనత మహిమ పొందుకోమని మా ప్రభువును ప్రీతిమడని ఇస్తున్నాము పెరగ వరకు నా వ్యక్తులను వేడుకుంటున్నాను కనుకండి. ఆమేన్ ఆమేన్. ఆశీర్వదించబడిన ఈ రొట్టెను ఒక్కొక్కరికి అందరికి పంచిపెట్టవలసిందిగా మన మధ్యలో ప్రసాదరావు గారిని పిలుస్తున్నారు. అలాగే మన మధ్యలో సతీష్ గారు వచ్చి సైడ్ పంచిపెట్టాలని వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర తీసుకెళ్తే ఒక్కొక్క రొట్టె తీసుకుంటారు. 278వ పాట పాడతారు. జీవాహారము చిరజీవాటము నిచ్చి జీవితాక్షుదాదీర్చుము జీవన పథములో చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవితాశల పెంచ జీవాహారము చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాదీర్చుము విందు గృహమునకేగి వీక్షిత్తు బ్రహ్మతోని వివిధ శుభోద్యంబుల విచ్ఛిన్నమైనని విమల దేహపు విందు వికలంబౌ మనసుతో తినుచుందు జీవాహారమరము చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాదీర్చుము రుధిరధారలలోన రుజువౌని ప్రేమాలు రూపుమాయును పాపము ఋత ద్రాక్షవల్లిని రుధిర పాదము చేత రుణభారములు దేరి రుచించునా బ్రతుకు జీవాహారమరము చిరజీవనము నిచ్చి జీవితాక్షుదాదీర్చుము
శుద్ధ తీర్చుము. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో వేలాడి రక్తము కాల్చి వారి కొరకు మరణించారు. ఆయన శరీరమును జ్ఞాపకం చేసుకోండి అని ఒక ప్రత్యేకమైన సూచన మనకి ఇచ్చారు. ఆయన ఒక్కడే ఇలాంటి సూచన ఇచ్చారు. దాని ప్రకారంగా సంఘం 2000 సంవత్సరాల నుంచి ఈ రొట్టెను తిని ద్రాక్షరసాన్ని తాగుతూనే ఉన్నారు. దీన్ని తీసుకున్నప్పుడు మనకేమనిపించదు, కానీ కడమూర శబ్దం వినబడినప్పుడు ఈ రొట్టె యొక్క విలువ, ద్రాక్షారసం యొక్క విలువ మనకు అర్థమవుతుంది. అంతవరకు దీన్ని మనం తీసుకుంటూనే ఉంటాం. బట్ ద లాస్ట్ ట్రంపెట్ షల్ బ్లో వన్ డే దట్ విల్ ఆల్ గెట్ అప్ ఫ్రమ్ అవర్ గ్రేవ్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆజ్ఞానుసారముగా ఆయన శరీరమును మనం భుజించినాము. ఆ ప్రకారమే భోజనమై నింపబట్ట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయడని యేసు ప్రభు వారు చెప్పారు. ఇక్కడ ఉంచబడినటువంటి ఈ పాత్ర కొరకు మన మధ్యలో సువార్త్రాడి గారు రాత్రుల నడిపిస్తారని వారు శివారు బైక్ పంపిస్తారు మీ దగ్గరికి. ఇదొకటి పంపించాలి బాబు, పడే కూడా మళ్ళీ వెనక్కి పంపించాలి. అమ్మా ఇది పట్టుకోవచ్చు. సువార్తరాయుడు గారికి వాళ్ళు మళ్ళీ నాకు వెనక్కి పంపించాలి. పరిశుద్ధుడ మహోన్నతులైన తండ్రి, మీ పరిశుద్ధ ఖండమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దివ్యమైన ప్రభు దినాన్ని మాకందరికీ అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. ఇగో తండ్రి, ఈ లోకంలో మా కోసం ప్రాణం పెట్టేవారు ఎవ్వరూ లేరు ప్రభువా. తండ్రి దేవానికి ఒక గొప్ప త్యాగాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన ఇగో తండ్రి, మేము పొందవలసిన పాపదోష శిక్షను మీరు భరించి ప్రభువా, దేవానికి స్తోత్రాలు. కల్వరి శిలువలో ప్రభు మీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు తండ్రి. దైవానికి స్తోత్రాలు. మాలో ఏ మంచి లేదు ప్రభువానికి స్తోత్రాలు. పాపం చేత శాపం చేత పడిచేడిన మమ్మల్ని వెతికి రక్షించవయ్యా, నీకు స్తోత్రాలు. నీ అమూల్యమైన రక్తముతో, నిర్దోషమైన రక్తముతో ప్రభు మమ్మల్ని విమోచించారు తండ్రి, నీకు స్తోత్రాలు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇగో ప్రభు నాయన యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. మా మధ్యన మీరు చేస్తున్న నిబంధనను ప్రభు తండ్రి నాయన, ఇగో తండ్రి నైనా ఎవడు ప్రభు నా శరీరం అయితే నేను రక్తము త్రాగితేనే కానీ నా నిత్య జీవం కలిగిన వాడు కారని వాక్యం సెలవుస్తుంది ప్రభు. అటు రీతిగా అయ్యో ప్రభు తండ్రి నాయన యేసయ్య రక్తాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభు. దేవానికి స్తోత్రాలు తండ్రి నాయన. నాలో మాలో నీ కాయస్కరణ మార్గాలు దేవానికి స్తోత్రాలు ప్రభు. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇగో ప్రభు తండ్రి నాయన యేసయ్యా నాయన, మా క్రియల ద్వారా, మా చూపుల ద్వారా, మా తలపుల ద్వారా ప్రభు నీకు ఆయస్కరంగా జీవిస్తున్నట్లయితే ప్రభు ఇప్పుడే తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభు. నీకు స్తోత్రాలు. యథార్థమైన ప్రవర్తన, నీతి, భక్తి కలిగి ప్రభు నీలో జీవించుటకు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. ఇగో తండ్రి నీ శరీరం తిని నీ రక్తాన్ని త్రాగి ప్రభు మీ రోజు పర్యంత వరకు కూడా ప్రభు తండ్రి నాయన నీ రక్షణ సువార్తను ప్రకటించే బిడ్డగా మమ్మల్ని తీర్చిదిద్దామని అడుగుతున్నాను ప్రభు. ఇగో తండ్రి తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ మనోనేత్రాన్ని తెరువమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు అభిషేకించమని అడుగుచున్నారు తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.
ద్రాక్ష రసాన్ని అందించడానికి రమ్య ఆశ చూపుతూ రావాల్సింది. ఏడు 785 పాట పాడుతుంది. నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నశించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షించు వారికి నీ సిలువ వెర్రితనముగానున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వేచును. రక్తమే ఇలా పాపికాశ్రయం వేచును. అందరికీ అదిరే అంటే గ్లాసులు అందరికంటే ఎవరికైనా లేకపోతే చేయి చూపించండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి భోజనమైన పిమ్మట పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోంచి త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం అని చెప్పాను. దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు శిలువకు వెళ్ళక ముందు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి ఈ సమయంలో ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన శిలువను జ్ఞాపకం చేసుకొని, మనం ఆయనకి ఇష్టలుగా ఉంటాము అని చెప్పి ప్రమాణం చేసి, ప్రతి విధమైన పాపమును ద్వేషించి దేవుని బిడ్డలుగా మనం కనపడడానికి మన మాటలోను, మన క్రియలోను, మన చూపులోను, మన వేషధారణలోను, మన వస్త్రధారణలోను యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డగా మనం కనపడే రీతిగా జీవిస్తామని వాగ్దానం చేసి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనం సేవించినాము. మిక్కిలి పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మమ్మల్ని ఎంతో ప్రేమించాడు, దేవానికి స్తోత్రాలు. ఇదిగో సిలువలోకి వెళ్ళక ముందు మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను మేము పాటించుకుంటూ మీ పాత సన్నిధికి వచ్చాము. దేవా సహాయం చేయండి. తిరిగి మేము మా గృహాలకు వెళుతున్నాడు మీ సన్నిధి వచ్చాము. ఇక్కడ మేము దీంతో చేసిన శపథాలు గుర్తు చేసుకోవడానికి సహాయం చేయండి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. ప్రభా, నీ వలే మేము ఉండుటకు మాకు నేర్పించండి. నీవు జాలి కలిగిన దేవుడము, మాకు జాలి కలిగిన మనస్సు దయచేయండి. నీవు ప్రేమ కలిగిన దేవుడము, ఆ ప్రేమ మాలో జనింపచేయండి. ఆయన నీవు దీవించే దేవుడవు, ఇతరులను మేము కూడా దీవించే వారిగా చేయండి.
నిండాలు దీవెనలు దయచేయండి. మీ బయట వారితో సాక్షాత్తు వాడుకోరండి. మమ్మల్ని చూచేవాడు నిండు చూచులాగా మా ప్రవర్తనలో, మా మాటలో, సమస్తములో మీరే ఉండి నడిపించు. మరి ప్రియుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లేచి నిలబడదు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. శోధనలో కీడును తప్పించు. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని నుండి సిలువదారి పునరుద్ధారుడి ఆయన శరీరమును రక్తమును మనకిచ్చి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని పరిశుద్ధ ఆత్మదేవ అన్యోన్య సహవాసం కూడుకున్న మనందరికీ పేరు పేరు వరుస కుటుంబముల వారీగా బిడ్డలకు తోడయుడి క్షేమాభివృద్ధి కలిగించేది కాక, ఆమేన్. స్తోత్రార్పణార్పితము జపధూపము వేసి పాత్రుడైన శ్రీయేసుడు పరమభోజనాంశమైనందున పుణ్యరక్త శరీరములలో దైవాన్యోన్యబోధనము స్తోత్రార్పణార్పితము జపధూపమేసి మరణశ్రవల స్మరితము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ఇక చిరకాలము చాటింతము, ఇక చిరకాలము స్తోత్రార్పణార్పితము జపధూపము వేసి పాత్రుడైన శ్రీయేసుడు పరమభోజనాంశమైనందున. హల్లెలూయా. దయచేసి ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషమే. ఈ కార్యక్రమం అంతా కూడా చక్కగా చేయడానికి దేవుడు కృప చూపినట్టు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నారు. ఇక దీని గురించి చాలామంది చాలా కష్టపడారండి. మరి వాళ్ళ పేర్లు చెప్పడం ఉండలేదు. వంగార శెట్టి గారు అయితే నిన్నటి నుంచి ఇక్కడే ఉండిపోయారు. మరి ఈ బల్లలన్నీ కూడా చేయడం, అలాగే శాన్యల్ గారు కూడా ఇవాడంతా అక్కడే ఉండి కార్యక్రమం చేశారు. అంతేకాకుండా మన కుమారి వంటలు చేయడం దగ్గర చేశారు. అలాగే ఎవరస్తులందరూ కూడా మందిరాన్ని శుభ్రం చేసి క్లీన్ చేసి చేశారు. ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ క్లీనింగ్ కూడా ఉదయం బంగారు శెట్టి గారు చీపుర్లు అవి పట్టుకొని తుడిసి ఇక్కడ ఉన్న సామాన్ అంతా కూడా అక్కడ ఆ బిల్డింగ్లోకి మార్చేసి మరి వారికి చక్కటి సౌకర్యంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఆరాధన నడిపించిన వాళ్ళు మెట్లు బట్టి మీ అందరికీ కూడా మంచినీళ్ళు అయితే పీటర్ గారు మనకి రెగ్యులర్గా సంవత్సరం పొడుగునా వాటర్ సప్లై, మనం తాగే నీళ్ళు అయితే ఆయన ఇచ్చినాయి. కాబట్టి మనం ఇటువంటి వాళ్ళకి మనం కృతజ్ఞత కలిగి వద్దాం. వాళ్ళందరూ కష్టపడి శ్రమపడి మనకి భోజనం సిద్ధపరిచి అన్ని సిద్ధపరిచారు. కాబట్టి ప్రభు వాళ్ళని చక్కగా మనం ఉల్లాసంగా సంతోషంగా జరుపుకోగలిగాం. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించాక, అలాగే శ్రమపడిన బిడ్డలు కూడా దేవుడు బాగుగా ఆశీర్వదించాక. ఇక మరి కొంచెం ఆలస్యం అయింది, ఒక అరగంట. వచ్చే సంవత్సరం ఇలాంటి రేట్లు లేకుండా ఉండేటట్టు ప్లాన్ చేద్దాం. కాబట్టి ఇప్పుడు సహకరించిన బిడ్డలందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దైవ ఆశీస్సులు మీకు తెలియజేస్తున్నారు. హ్యాపీగా ఇక్కడి నుంచి మీరు వెళ్ళొచ్చండి.
కదా. గుడ్ ఫ్రైడే 11 గంటలకు స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా 11 గంటలకి ప్రారంభిస్తాం, 3 గంటలకి క్లోజ్ చేస్తాం. 3 గంటలకి క్లోజ్ చేస్తాం. తర్వాత మరి ఆ రోజు బహుశా మనకి మజ్జిగ ఉంటుంది, తర్వాత ఇంకేముంటుందో ఇప్పుడప్పుడే చెప్పలేదు, కానీ అప్పుడు ప్లాన్ చేసుకుందాం. కాబట్టి డేవిడ్ గారు ఏం చెప్పలేదు వరకు, ఇంకా మజ్జిగ ఉంటుందండి నైట్, మజ్జిగ ఉంటుందండి. మజ్జిగ తాగుడు టీ తాగుతాం వాళ్ళు ఎవరు చెప్పండి. అయితే అందరూ కూడా మజ్జిగ తాగుతారు. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్. ఈస్టర్ రోజు యథాప్రకారంగా 10 గంటలకి ఆరాధన ఉంటుంది. 10 గంటలకు అయ్యా ప్రైజ్ రాడు బాబు, ప్రైజ్ రాడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బాబు. గెస్ట్ థ్యాంక్ యూ. ముఖ్య అతిథి బాగున్నారా? చిట్టి పద, విని పద, విని కలవద్దు.